ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆచంట అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఈ ఆచంట అనే గ్రామం గోదావరి నదికి అతి సమీపంలో ఉన్న ఒక గ్రామం. అలాగే ఈ గ్రామంలో ఒక 100 సంవత్సరాల కాలం నాటి ఒక గంధర్వ మహల్ అయితే ఉందంట. ఆ గంధర్వ మహల్ యొక్క చరిత్ర ఏ విధంగా ఉందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఆచంట అనే గ్రామంలో చెప్పుకోదగ్గ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పురాతనమైన ఒక రామేశ్వర స్వామి యొక్క దేవాలయం అయితే ఉందంటండి. ఇది స్త్రీ వక్షస్థలం నుంచి ఏర్పడిన ఒక శివలింగం అయితే ఉందంట. ఆ దేవాలయం ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దామండి. ఈ ఆచంట అనే గ్రామం రాజమండ్రి పట్టణానికి ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే పాలకొల్లు పట్టణానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆచంట అనే గ్రామం. సార్, గంధర్వ మహల్ ఉందంటే ఏదండి ఇక్కడ? ఆ రోడ్డు పక్క నుంచి పెద్దండి. అదేనండి. ఏంటండి, రాజులు ఉండేవారు అక్కడ? మామూలు బిల్డింగ్ అండి. రాజవంశస్థులా లేదా జమీందారులలో? అసలు కోడిగుడ్డు సొన్నతోటి అంటాను. కోడిగుడ్డు బెల్లం వేసి కట్టారా? మనుషులు ఉన్నారండి దాంట్లో? అందరూ ఉన్నారు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. ఇప్పుడు కూడా కాపురాలు ఎవరు కాపురాలు అలా చేసుకుంటారు. పర్మిషన్ ఇస్తారండి లోపలికి వెళ్ళడానికి? మనకి చూడడానికి తెలుసు, ఊళ్ళో తెలిసి ఉండాలండి. కొత్తగా లేదండి అందులో. దాంట్లోనా? కొత్తగా ఉంది. అంటే గంధర్వ మహల్ అంటే పేరు పెద్దగా ఉంది కదా. ఏదో గద్వాల్ మహల్ గారు అరుంధతి సినిమాలో అలాంటిది అరుంధతి సినిమాలోగా ఏమన్నా ఉంటదేమో లోపల అని. మామూలు ఊళ్ళో ఏమన్నా ఎరుగున్న వాళ్ళు ఉంటే ఊరికి నాయకులు అంటే. మీరు వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలేదు. చిన్నప్పుడు చూస్తారు చూడడానికి. అంటే అందరు గంధర్వ మహల్ ఉంటది అక్కడ ఏదో ఉందని. ఏం లేదండి, ఉచిత పేరు వచ్చి పేరు ఎవరు చదువుతారు. రామేశ్వర స్వామి ఆలయం అండి. ఇది కూడా ఫేమస్ అండి ఇక్కడ. ఫేమస్ అండి, దీని ఫేమస్.
ఆ గంధర్వ మహల్ ఉందండి కదండి, ఆ గంధర్వ మహల్ గురించి మాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్తారేమో అని. అక్కడ పెద్ద మేడ ఉంది కదా ఆచంటలో. పెద్ద బిల్డింగ్ అండి అది. ఎప్పుడో తమ తాతలు నడదంటండి అది. ఎక్కడి నుంచో వచ్చిందంటండి. కోడిగుడ్డు సొన్నమో అదే కట్టారంటండి. కోడిగుడ్డు సొన్నతో తయారు చేశారంట కదా బిల్డింగ్ అంతానే, నిజమేనంటారా? 3 తరాలు వెళ్ళిపోయినాయండి అందులో. 100 సంవత్సరాలు దాటిందంట కదా బిల్డింగ్ కి. 3 తరాలు లెక్క 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు లెక్క. 4వ టర్న్లో చేస్తున్నారండి. ఏమండి 4వ టర్న్ చేస్తున్నారండి. 3 టర్న్లు అయిపోయింది. 4వ తరం అండి ఇప్పుడు. సాల్ట్ ఏమంటారా? ఏమండి ఈ ఆచంటలు ఇంకేమైనా చూడవలసినవి ఉన్నాయా? ఆ మేడ ఒకటి దేవుడి గుళ్ళు ఉన్నాయి కదా చూసారా? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? ఎక్కడ పెట్రోల్ పంప్ దాటే కానీ స్ట్రైట్కి వెళ్ళిపోలా? చాలా చాలా బాగా వస్తుంది. గడ్డ అని ఇలాగే వెళ్ళాలండి. ఏమంటే గంధర్వ మహల్ అంటే ఇదేనా? 100 సంవత్సరాల క్రితం కట్టించిన. ఓకే, ఏముంటుందండి దీంట్లో? ఏముండదండి అంటే అరుంధతి సినిమాలో గద్వాల్ మహల్ గంధర్వ మహల్ అని పేరు ఉంది కదండి. ఇల్లాగా ఉంటుందా? అంతే. ఏమేమో రాజవంశస్తులు ఎవరైనా కట్టించారేమో, ఇక్కడ రాజులు పరిపాలించారేమో అనుకుంటున్నాం మేము. ఏం కాదండి. మీది ఊరేనా? లోపలికి వెళ్ళి వస్తామండి. అసలు ఏమో పర్మిషన్ పంపించరా? మనం వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్నామండి. ఈ ఆచంటలో ఒక గంధర్వ మహల్ అని ఒక 100 సంవత్సరాల ఒక మహల్ అయితే ఉంది. పురాతనమైన బంగ్లా మాట. అది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఆ పురాతనమైన గంధర్వ మహల్ మాట. పూర్వకాలంలో ఇటువంటి బంగ్లాలు అయితే ఉండే. ప్రజెంట్ అయితే ఇటువంటి మనం చూడాలన్నా కనిపించండి. ప్రతి వర్క్ డిఫరెంట్గా ఉంది. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తున్న కట్టడమే గంధర్వ మహల్. ఇది పూర్వకాలంలో రాజవంశస్థులు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు వారికి సంబంధించిన భవనాలు ఇదే విధంగా ఉంటాయి. అటువంటి నిర్మాణాలు పూర్ణ కట్టడమే ఈ గంధర్వ మహల్.
ఈ గంధర్వ మహల్ని ఆనుకుని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైన శ్రీ రామేశ్వర స్వామి ఆలయం దీనికి ఆనుకుని ఉంటుంది. ఈ గంధర్వ మహల్ యాక్చువల్గా బయట నుంచి చూపించడం జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఒకసారి చూడండి, ఇది పురాతన కాలంలో 100 సంవత్సరాల దగ్గరలో ఉన్న బంగ్లా మాట. ఈ గంధర్వ మహల్ని 1924 సంవత్సరంలో గొడవర్తి నాగేశ్వరరావు గారు రాజస్థాన్లోని ఒక కట్టడం చూసి అటువంటి నిర్మాణాలు పూర్ణ కట్టడాన్ని ఈ ఆచంట అనే గ్రామంలో కట్టడం జరిగింది. ఈ గంధర్వ మహల్ని నిర్మించడానికి అప్పటి కాలంలో తెల్ల సున్నం కోడిగుడ్డు సున్నతో నిర్మించారని ఇక్కడున్న ప్రజలు చెప్తూ ఉంటారు. ఆ కాలంలో కొన్ని లక్షల కోడిగుడ్లు ఈ నిర్మాణానికి ఉపయోగించారట. యాక్చువల్గా ఇది చూడండి, ఈ స్తంభాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అసలు ఈ వర్కే డిఫరెంట్గా ఉందండి. ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇటువంటి నిర్మాణం అయితే మనమైతే చూడలేము అసలు. గంధర్వ మహల్లో ప్రతి నిర్మాణం ప్రత్యేకమైన ఆకృతితో నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ కిటికీలు చాలా ఎత్తుగా ఉన్నాయి. అలాగే స్తంభాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. అరుగులు కూడా చాలా పెద్ద పెద్దవి. ఈ గంధర్వ మహల్లో ఇక్కడ కనిపిస్తున్నది సింహద్వారం అండి. ఈ సింహద్వారానికి వినియోగించిన కలప అప్పటి కాలంలో బర్మా నుంచి తీసుకురావడం జరిగిందంట. అసలు దీనికి సంబంధించిన వర్క్ చిక్కుడు ఒకసారి అయితే చూడండి ఏ విధంగా ఉందో. మనం లోపలికి వెళ్దాం, లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ గంధర్వ మహల్లో ఒక ద్వారగుమ్మం దాటి లోపలికి వచ్చామండి. ఇటువంటి ద్వారగుమ్మాలు ఈ గంధర్వ మహల్లో 103 ఉన్నాయట. మనమైతే మొదటి ద్వారగుమ్మం దాటామట. ఇక్కడైతే చూడండి ఒక హాల్లో ఉంది ఈ ప్రదేశం వచ్చి. ఈ ఇల్లు చూపించాలంటే ఎక్కడెక్కడ చూపించాలమ్మా? ఇక్కడ చూడాలని పైకి క్లోజ్ చేసి ఇక్కడ వరకు చూడాలా? పైకి వెళ్ళాలా? ఇటా ఇది వచ్చి లోపలైతే ఈ విధంగా ఉందండి. ఒకసారి చూడండి, ఇదంతా వుడ్ వర్క్ కూడా టేక్తో నిర్మించారు మొత్తం. చాలా బాగుంది అయితే ఈ వర్క్ అయితే. ఈ గంధర్వ మహల్కి ఉపయోగించిన కలపంతా అప్పటి కాలంలో బర్మా నుంచి తీసుకురావడం జరిగింది. పైకి వెళ్ళమని ఈ గంధర్వ మహల్ అయితే బయట అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి అయితే చూడండి.
ఈ గంధర్వ మహల్ వచ్చి 3 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. మనం పైకి వెళ్దామండి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ పైనుంచి చూస్తుంటే ఇక్కడ శివాలయం అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఒకసారి అయితే చూడండి, చాలా అందంగా ఉంది ఇక్కడ అయితే శివాలయం అయితే. ఇప్పుడైతే ఈ గంధర్వ మహల్లో వెనక వైపుకి వెళ్తున్నామండి. వెనక వైపు అయితే ఇక్కడ నుంచి చూడండి, అక్కడ దూరంగా కనిపిస్తుంది ఈ ఆచంట మండలానికి సంబంధించిన మంచినీటి చెరువు అన్నమాట. ఒకసారి అయితే చూడండి ఇక్కడ లొకేషన్ ఏ విధంగా కనిపిస్తుందో. మనం ఈ గంధర్వ మహల్లో మొదట అంతస్తుకు వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇది చాలా విశాలమైన ఒక డైనింగ్ రూమ్ అట. చాలా పెద్దగా ఉంది. బట్ ఇక్కడ మనకి పవర్ ఆన్ చేయడానికి స్విచ్చెస్ తెలియట్లేదు, అందుకే కొంచెం చీకటిగా కనిపిస్తుంది. ఒకసారి అయితే చూడండి ఈ డైనింగ్ రూమ్ అయితే. చూడండి ఇది బయట లుక్ మాట. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాల్కనీ టైప్లో ఉందండి. చాలా బాగుంది అబ్బా. ఇక్కడ ఈ ఆచంట మంచి సెంటర్లో ఉందండి ప్లేస్ వచ్చి, మహల్ వచ్చి. చూసారా చాలా బాగుంది కదా ఈ ప్లేస్, ఈ మహల్ వచ్చి. చూసారా ఇక్కడ కూడా ఉంది, అంటే త్రీ ఇటువంటివి ఉన్నాయండి బాల్కనీలు. ఇలా ముందుకు వచ్చి చూడడానికి వీలుగా ఇక్కడ 3 అయితే ఉన్నాయి. చాలా బాగుందండి. ఇక్కడైతే కొన్ని మొక్కలను అయితే పెంచుతున్నారు వీళ్ళు ఇంట్లో. ఇంకొంచెం పైకి వెళ్దామండి. పైకి వెళ్ళిన తర్వాత ఏమున్నాయో చూద్దాం. ఇదంతా చెక్కతో తయారు చేసామండి, చెక్క. ఇదేనండి గంధర్వ మహల్ అంటే. ఈ ఆచంట మండలంలో ఆచంట అనే గ్రామంలో గంధర్వ మహల్ అంటే ఇదే. చాలా ఎక్సలెంట్గా ఉంది అబ్బా. నేను ఎప్పుడు ఇటువంటి పూర్వకాలం నాటి భవనాలు అయితే నేను చూడలేదు. ఇక్కడైతే చూడండి మొత్తం ఈ ఆచంట మండలంలోనే ఇక్కడ నుంచి చూస్తే మొత్తం గ్రామం అంతా కనిపిస్తుంది. చూసారా అదంతా చెరువు అండి, వాటర్ ట్యాంకు. అక్కడి నుంచి మొత్తం ఈ గ్రామం అంతా కనిపిస్తుంది మొత్తం. అక్కడ లాంగ్లో ఉన్నది వచ్చి హై స్కూల్ అండి. అలాగే వాటర్ ట్యాంక్, మంచినీళ్ళ ట్యాంక్ మాట, కుళాయి ట్యాంకు. మధ్యలో ఒక శివుని విగ్రహం. ఈ మహల్కి
4 వైపులా 4 ఉంటాయండి. చూడండి ఇటువంటి నిర్మాణాలు అయితే 4 ఉన్నాయి. అదొకటి ఇదొకటి మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా గ్రామం కనిపిస్తుందండి. ఇక్కడ కొన్ని పెంకుటిళ్ళు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ పురాతన కాలం నాటి ఒక మండువ లోగిల్ ఉంది. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగుందండి. సూర్యాస్తమయం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అలాగే ఇక్కడ పురాతన కాలం నాటి ఒక మండువ లోగిల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ శివాలయం కనిపిస్తుంది చూసారా. ఈ ఆచంటలోనే శ్రీ రామేశ్వర స్వామి ఒక శివాలయం అన్నమాట ఇది. చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి అయితే మంచి అందంగా కనిపిస్తుందండి ఇక్కడ శివాలయం అయితే. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో చూద్దామండి ఈ మహల్. చూడండి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇది సెకండ్ స్టేర్ అండి. ఇది ఫస్ట్ అయిపోయింది, మనం సెకండ్ స్టేర్కి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే మళ్ళీ ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ ఆచంట మండలం అంతా ఇక్కడే కనిపిస్తుందండి. మొత్తం ఈ ఆచంట ప్రజెంట్ అయితే ఇక్కడ కింద అయితే చూడండి శివరాత్రి సందర్భంగా అయితే ఇక్కడ తీర్థం జరుపుతారంటండి. ఇక్కడ ఈ శివాలయంలో ఈ ఆచంటలోనే ఒక ఫేమస్ పుణ్యక్షేత్రం అన్నమాట. ఇక్కడ ఉండే శివాలయం అయితేనే ఇక్కడి నుంచి కూడా చూస్తే భలే ఉందబ్బా ఈ మహల్ వచ్చి. అలా అయితే పూర్వకాలంలో రాజవంశస్థులు ఇటువంటి వాటిలో పరిపాలించారంటే రాజ్యాన్ని ఇటువంటి బంగ్లాల్లో ఉండి అటువంటి మహల్ అయితే ఇది. ఇదిగోండి బాగుంది. ఇలాంటి 1, 2, 3 ఉన్నాయండి. అలాగే ప్రతి స్టేర్కి ఇటువంటి నిర్మాణాలు అయితే ఉన్నాయి. పైన కూడా ఉన్నాయి. పైకి ఎలా వెళ్ళాలి మరి. ఇప్పటి వరకు మనం 1924 అనగా 100 సంవత్సరాలకు దగ్గరలో ఉన్న గంధర్వ మహల్ అయితే మీకైతే చూపెట్టడం జరిగింది. దీని నిర్మాణానికి పూర్తిగా తెల్ల సున్నం, కోడిగుడ్డు, అనేక లక్షల కోడిగుడ్లతో నిర్మించిన ఈ కట్టడం, అలాగే బర్మా నుంచి ఉపయోగించిన కలప, అలాగే బెల్జియం నుంచి తీసుకొచ్చిన గ్లాస్ వస్తువులు, అలాగే లండన్ నుంచి గోదావరి మార్గం ద్వారా తెచ్చిన ఇనుప వస్తువులు ఈ కట్టడానికి వాడడం అయితే జరిగింది. అందుకే ఈ గంధర్వ మహల్లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఏ విధమైన బెటర్ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండగలిగిందని ఈ ఆచంట మండలంలోని ప్రజలందరూ చెప్తూ ఉంటారు. మనకి ఈ ఆచంట మండలానికి దగ్గరలో ఒక పురాతనమైన ఒక పుణ్యక్షేత్రం అయితే ఉందండి. స్త్రీ వక్షస్థలం నుంచి ఏర్పడిన ఒక శివలింగం అయితే ఆ టెంపుల్లో అయితే ఉందట. అది ఏ విధంగా ఉందో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ ఆచంటేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రంలో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం వశిష్ఠ గోదావరి నదీ తీరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం.
ఈ ఆచంట అనే గ్రామం రాజకీయంగాను సాంస్కృతికంగాను ఎంతో పేరొందింది. ఈ ఆచంటలో వెలిసిన ఈ శివాలయం శ్రీరామచంద్రమూర్తిచే నిర్మించబడిందని పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఈ ఆచంటలో వెలిసిన రామేశ్వర స్వామిని దర్శించుకోవడానికి శివరాత్రి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాల్లో ప్రతిరోజు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అనేక వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర ఒకసారి తెలుసుకుందామండి. అంటే ఈ ఆలయంలో ఉన్న శివాలయం స్త్రీ వక్షస్థలం నుంచి ఏర్పడిన శివలింగంగా ఉంటుందంట. అసలు అలా ఉండడానికి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటో ఒకసారి అయితే చూద్దామండి. పురాణాల్లో తారకాసుర సంహారం జరిగిన తర్వాత శివపార్వతులు శృంగారంలో తేలిపోతున్నారు. ఆ సమయంలో మూడు దంపతులైన పుష్పసుందరుడు, పుష్పసుందరి శివుడి దర్శనం కోసం ఆ ప్రదేశానికి వస్తారు. శివపార్వతులిద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని వారు గమనించారు. తర్వాత వారిద్దరూ చేసుకునే రాసలీలలు కల్లారా చూశారు. శివుడికి కోపం వచ్చి తాను తన భార్య ఏకాంతంగా ఉన్నప్పుడు రావడమే కాకుండా తామిద్దరిని అలా చూస్తూ ఉండిపోవడంపై శివుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ ముని దంపతులను శపిస్తాడు. వారిద్దరూ చిన్నపిల్లలుగా మారిపోతారు. మీరిద్దరూ మళ్ళీ బ్రహ్మచర్యాన్ని పాటించి తర్వాత శివ సాయుధ్యాన్ని పొందండి అంటూ చెప్పించాడు. శాపగ్రస్తులైన ఆ ముని దంపతుల్లో పురుషుడైన పుష్పసుందరుడు భూలోకంలో బ్రాహ్మణయంట వడయనంబిగాను పుట్టాడు. పుష్పసుందరుడి భార్య పుష్పసుందరిగా మార్తాండపురంలో కళావంతుల ఇంట పరమనాచిగాను జన్మించింది. అయితే వడయనంబి కాశీ విశ్వనాథుని సన్నిధిలో మహాశివరాత్రి ఉపవాస జాగరణ పూజలు నిర్వహించడానికి కాశీ నగరానికి బయలుదేరాడు వడయనంబి. వెళ్తూ అలసిపోయిన అతను ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. వడయనంబికి ఒక వేశ్య ఇంటిలో ఆతిథ్యం లభించింది. అయితే వడయనంబి అన్ని విషయాలు మర్చిపోయి ఆ వేశ్య అందానికి దాసోహం అయ్యాడు. ఆ సౌందర్య రాశిని అనుభవిస్తూ ఇంట్లోనే ఉండిపోయాడు. ఆమెతో ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఆ ఊరి దేవాలయం నుంచి శివపంచాక్షరి జపం వినపడింది. దాంతో మళ్ళీ వడయనంబిలోని దైవభక్తి మళ్ళీ నిద్రలేచింది. ఆ రోజు శివరాత్రి అని భక్తులందరూ జాగరణ చేస్తున్నారని తెలుసుకున్నాడు. తర్వాత తన ప్రయాణంలో ఏర్పడిన అవాంతరాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ వేశ్య వల్లే అక్కడికి వెళ్ళలేకపోయాను. వాస్తవానికి ఆ సమయంలో వడయనంబి కాశీలో ఉండాల్సి ఉంది, కానీ ఆ వేశ్య వల్లే అక్కడికి వెళ్ళలేకపోయాడు. అప్పటికి సమయం మించిపోయింది. ఏం చేయాలో వడయనంబికి అర్థం కాలేదు. పరమేశ్వర, నన్ను క్షమించు, నాకు నువ్వే ఏదైనా దారి చూపు అని వేడుకున్నాడు. ఇంట్లో శివలింగం అన్నా లేదు పూజ చేద్దామంటే అని వేశ్య ఇంట్లో అంతా తిరిగాడు. చివరకు అతని కన్ను వివస్త్రగా మారిన వేశ్యపై పడింది. ఆమె వక్షోజాన్ని చూశాడు. వక్షోజాన్ని శివలింగంగా భావించి పూజ చేశాడు. ఆ ఇల్లు మొత్తం కూడా కైలాసంగా మారిపోయింది. వేసి కోసం తీసుకొచ్చిన పూలను ఆమె వక్షోజంపై అంటే అతను శివలింగంగా భావించే దేవుడికి అలంకరించాడు. ఆ రాత్రి మొత్తం అలాగే పూజలు చేశాడు. వేశ్య పక్కనే ఉన్నా కూడా ఆమె పైకి మనస్సు మళ్ళకుండా శివుణ్ణి ఆరాధించాడు. రాత్రంతా పూజించి పడిపోయాడు. శివుడు వడయనంబి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నాకు మోక్షం ప్రసాదించు అని వడయనంబి అనగానే అతని కోరిక తీర్చాడు శివుడు. స్త్రీ పక్కనే ఉండి శివభక్తిని మరువని అతని ఏకాగ్రతకు మెచ్చిన పరమశివుడు వాళ్ళిద్దరికీ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడట. అయితే వేశ్యగా ఉన్న ఆమె గత జన్మలో వడయనంబి భార్య అని ప్రతీతి.
రామేశ్వరుడుగా తర్వాత కాలంలో రావణాసురుణ్ణి సంహరించిన రాముడు బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచారామాల్లో శివారాధన జరిపి దండకారణ్య మార్గంలో వెళ్తూ మార్తండపురం అంటే ఇప్పుడున్న ఆచంట గ్రామం వచ్చాడట. అక్కడే శివలింగం ఆయనకు ఎదురుపడింది. ఆ శివలింగాన్ని అభిషేకించగానే ఆయనకు పాప విమోచనం అయ్యిందట. శ్రీరామచంద్రుడు అభిషేకించినందువల్ల ఈ స్వామిని రామేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు. ఆచంటలో స్త్రీ స్తనాగ్రాన్ని లింగోద్భవ కాలంలో వెలిసినందువల్ల మహిళలపై స్వామివారి కృప అపారంగా ఉంటుందట. స్త్రీ వ్యాధులు, వివాహాలు, దాంపత్య సమస్యలు, సంతానలేమి వంటి వాటితో బాధపడే మహిళలకు ఇక్కడ మంచి జరుగుతుందంట. శివరాత్రి సమయంలో ఇక్కడ 5 రోజుల పాటు వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇదేనండి ఆచంటలో వెలిసిన శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో స్త్రీ స్తనాగ్రం నుంచి ఏర్పడిన శివలింగం అయితే ఇదేనండి. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. ఇప్పటి వరకు మనం ఈ ఆచంట గ్రామంలో గంధర్వ మహల్ అలాగే శ్రీ రామేశ్వర స్వామి యొక్క ఆలయ చరిత్ర తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో 2 జైన దేవాలయాలు ఉన్నాయటండి. అవి ఏ విధంగా ఉన్నాయో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం వచ్చి ఆచంట గ్రామానికి సంబంధించిన జైన దేవాలయం అంటండి. అంటే ఈ ఆచంట గ్రామంలో మంచినీటి చెరువులో ఒక జైనుల యొక్క విగ్రహం అయితే దొరకడం జరిగిందంటండి. దానికి సంబంధించిన ఒక జైన దేవాలయం అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదే ఆచంటలోని జైన దేవాలయము. ఒకసారి అయితే చూడండి. ఈ జైన దేవాలయంలో ఫోటోలు, వీడియోలు నిషిద్ధం అంటండి. అందుకే ఇక మీకు మెయిన్ టెంపుల్ అయితే చూపించట్లేదు. అలాగే ఈ ఆచంట గ్రామానికి ఇంకొక చివర అంటే కొడమంచిలి గ్రామానికి సంబంధించిన ఇంకొక జైన దేవాలయం ఉందండి. అది కూడా ఆచంట గ్రామం దగ్గరలో ఉంటుంది. అది కూడా ఒకసారి అయితే చూడండి. ఇదే జైన దేవాలయం. ఒకసారి అయితే చూడండి.
చూశారు కదండి, మన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట గ్రామం గురించి మీకు పూర్తిగా చూపెట్టడం జరిగింది. ఈ గ్రామంలో గంధర్వ మహల్, అలాగే రామేశ్వర స్వామి ఆలయం, అలాగే కొన్ని జైన దేవాలయాలు, ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, మరోవైపు గోదావరి. ఈ అందాలన్నీ చూడాలంటే మనం ఆచంట గ్రామం వెళ్ళాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.